హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాడ్జెట్స్ ప్యాషన్. నేను మీ సౌమిత్. సో మనకి లాక్డౌన్ స్టార్ట్ అవ్వగానే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మనకి అంటే కాలేజ్ ఫ్రమ్ హోమ్ అండ్ అలానే స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అందరూ మనకి ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంటర్నెట్ యూసేజ్ చాలా పెరిగింది అండ్ అలానే మనకి వైఫై యూటిలిటీస్ కూడా పెరిగినాయి. అంటే ఫర్ సపోజ్ ఇంతకుముందు మ్యాక్సిమం ఒక ఇంట్లో ఒక 3 డివైజెస్ వర్క్ అయితే 2 డివైజెస్, ఇప్పుడు మినిమం ఒక 4 to 5 డివైస్ అయితే ఈజీగా వర్క్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనం వాడే వైఫై రూటర్ అసలు సరిపోతుందా అంటే సరిపోతుందని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటివరకు మనం వాడేదాన్ని సింగిల్ బ్యాండ్ రూటర్స్. ఈ సింగిల్ బ్యాండ్ రూటర్ అంటే ఏంటి, డ్యూయల్ బ్యాండ్ రూటర్ అంటే ఏంటి, అసలు మనం రూటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో మీకు ఉన్న యూసేజ్ని బట్టి మీరు వైఫై రూటర్ ఎలా ఎంచుకోవాలో ఈ వీడియో చివరికి మీకు ఒక పిక్చర్ క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనం ఈ రూటర్ని అన్బాక్స్ అయితే చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేప్పటికి టీపీ లింక్ వాళ్ళ రూటర్ అనమాట. దీని మోడల్ నెంబర్ వచ్చేప్పటికి AC1350 డ్యూయల్ బ్యాండ్ MIMO అంటే మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్. దీని యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ నేను మీకు నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. అండ్ డ్యూయల్ బ్యాండ్ అంటే ఏంటి, MIMO అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. షార్ట్కట్లో దీన్ని ఆర్కర్ C60 అని అయితే పిలుస్తారు. సో దీని మీద ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒకసారి ఫోకస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మొత్తం డ్యూయల్ బ్యాండ్స్ అన్నా కదా, ఒకటి వచ్చేప్పటికి 5 GHz అండ్ 2.4 GHz. మనకి 5 GHzలో 867 Mbps స్పీడ్ అయితే వస్తుంది. అండ్ మనకి 2.4 GHzలో మనకి టాప్ స్పీడ్ 450 Mbps అనమాట. ఇందులో మొత్తం మనకి 5 యాంటీనాస్ ఉంటాయి. ఈ ఇమేజ్లో చూసిన విధంగా మీకు బాక్స్ అంటే రూటర్కి మొత్తం 5 యాంటీనాస్ వస్తాయి. సో కవరేజ్ చాలా బాగుంటుంది. అండ్ యాక్సెస్ పాయింట్ మోడ్ ఉందన్నారు. అండ్ బీమ్ ఫార్మింగ్ అంటే ఈ బీమ్ ఫార్మింగ్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది వరల్డ్స్ నెంబర్ 1 అంటున్నారు ఈ రూటర్ని. సైట్స్లో చూసుకుంటే మనకి టీపీ లింక్ అని రాస్తుంది సేమ్ అండ్ మోడల్ నెంబర్. అండ్ మనకి ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మీరు టెదర్ అని ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీరు సెటప్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీ సెటప్ మోడ్ అంటున్నారు. మనం చూద్దాం సెటప్ చేసేటప్పుడు. మనం కింద స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే కనుక స్మూత్ ఎంటర్టైన్మెంట్ విత్ AC1350 డ్యూయల్ బ్యాండ్ వైఫై అంటున్నారు. సో ఇది మనకి వచ్చేప్పటికి స్పీడ్ అప్ టు 1317 Mbps బోత్ 2.4 GHz అండ్ 5 GHz కలిపి 1317 Mbps అయితే మనకి స్పీడ్ వస్తుంది. ఇది Mbps రూటర్ కాదు, ఇది గిగాబైట్స్ రూటర్. స్పీడ్ మనకి మొత్తం కలిపి 1000 MBలో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి MIMO అన్నా కదా ఇందాక, మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైస్ ఉన్నాయి అనుకోండి ఒక వైఫై రేంజ్లో. సో ప్రతి డివైస్ ఇది ప్యారల్గా కమ్యూనికేట్ అవుద్ది. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి. అండ్ సెక్యూర్ VPN యాక్సెస్. సో మనం ఎప్పుడైనా ప్రైవేట్ ఇంటర్నెట్కి కానీ దేనికైనా కనెక్ట్ అవ్వాలంటే ఇది సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పర్సనలైజ్ మేనేజ్మెంట్ అంటే ఇందులో మనకి పేరెంటల్ కంట్రోల్స్ అండ్ గెస్ట్ నెట్వర్క్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మీరు స్పీడ్ని ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ పేరెంట్స్ అయితే కంట్రోల్ చేయొచ్చు వైఫై రూటర్ని, ఎంతసేపు అది ఆన్లో ఉండాలి ఎంతసేపు ఆఫ్లో ఉండాలని ఇవన్నీ మనకి యాప్లో ఉంటుంది. యాప్లోంచి మనం చూద్దాం ఎలా అన్నీ సెట్ చేసుకోవాలో. అండ్ ఇట్ సైడ్ కూడా సంథింగ్ టీపీ లింక్ అని రాశారు అండ్ మోడల్ నేమ్ అండ్ అలానే మోడల్ నేమ్ అండ్ మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ సేమ్ అదే నేను ఇందాక చెప్పిన స్పెసిఫికేషన్స్ ఇట్ సైడ్ రాశారు. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్యాకేజ్ కంటెంట్స్ ఒక వైర్లెస్ రూటర్ ఉందన్నారు, పవర్ అడాప్టర్ అండ్ ఇథర్నెట్ కేబుల్ అండ్ క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ ఉంది. సో ఫటాఫట్ ఓపెన్ చేసేద్దాం, అన్బాక్స్ చేసేద్దాం ఫ్రెండ్స్ దీన్ని మనం ఇప్పుడు. ఓకే, దీన్ని ఒకసారి తీద్దాం. మనకి ఇది ఈకో ఫ్రెండ్లీ బాక్స్లో ఇచ్చారు. సో ఇది ఈకో ఫ్రెండ్లీ బాక్స్, మనం ప్లాస్టిక్లో ప్యాక్ చేయలేదు దీన్ని. సో మనకి ఇక్కడ ఒక వైఫై రూటర్ ఉంది. ఇందా చెప్పా కదా, ఇందులో మొత్తం మనకి 5 యాంటీనాస్ అయితే ఉంటాయి. ఆమ్ని డైరెక్షనల్ యాంటీనాస్ అంటే ఆల్ ద డైరెక్షన్ 360 degrees ఇవి సిగ్నల్ స్ప్రెడ్ చేస్తాయి. సో ఇది మనం పక్కన పెడదాం. అండ్ ఇక్కడ మనకు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు. సో ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసే ముందు ఇది ఒకసారి చదువుకోండి, ఇన్స్టాలేషన్ అదంతా ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి పవర్ అడాప్టర్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం, ఇది ఒక పవర్ అడాప్టర్. ఇథర్నెట్ కేబుల్ ఇచ్చారు. సో దీని ద్వారా మీరు వైర్డ్ కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు మీ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్స్కి. సో ఇందులో ఇంకేం లేదు. సో ఈ పేపర్స్ మనం పక్కన పెట్టేద్దాం, ఒకసారి వైఫై రూటర్ ఎలా ఉందో చూద్దాం. సో దీని మీద మనకు ఒక కవర్ ఇచ్చారు, లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. ఇక్కడ మనకి టీపీ లింక్ అని బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్, మనం డిజైన్ చూస్తానికి చాలా క్వాలిటీగా అయితే ఉంది. మనకి ఇక్కడ టీపీ లింక్ వాళ్ళ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ ప్రీమియం క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ అమేజింగ్ అయితే ఉంది. సో ఒకసారి యాంటీనాస్ తీద్దాం. సో ఇది 1 2 3 4th యాంటీనా అండ్ 5th యాంటీనా. సో ఇది మీరు ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇవి లెఫ్ట్ అండ్ రైట్ ఎట్ సైడ్ అయినా మీరు మూవ్ చేసుకోవచ్చు. సో సిగ్నల్ కవరేజ్ కోసం. సో ఇదనమాట అట్ ప్రెజెంట్ మనం ఇలా వదిలేద్దాం వీటిని. అండ్ సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి LED లైట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీకు స్క్రీన్ ఈ
మీకు రూటర్ ఆన్ అయ్యాక ఈ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్స్ ఇంకా బాగా కనబడతాయి. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి పవర్ ఆన్ అండ్ ఇది వైఫైకి కోసం అంటే ఒక 5 GHz అండ్ 2.4 GHz వర్క్ అవుతున్నాయా లేదంటే ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుందా లేదా అని చూపించడానికి మనకి ఇక్కడ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే సమ్ స్టఫ్ ఇచ్చారు, దీని పవర్ ఇన్పుట్ ఎంత ఇవన్నీ. సో ఇప్పుడు వచ్చేప్పటికి మనం పోర్ట్ చూద్దాం దీనిలో ఏమేమి ఇచ్చారనేది. ఇది వచ్చేటప్పటికి మనకి పవర్ ఇన్పుట్ అనమాట. అండ్ ఈ బటన్ వచ్చేటప్పటికి మనకి ఆన్ ఆఫ్ కోసం ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇది వచ్చేటప్పటికి WPS ఆన్ ఆఫ్ కోసం. అండ్ ఇది రీసెట్ బటన్. సో దీన్ని మీరు ఏదైనా పిన్తో హోల్డ్ చేసి పట్టుకుంటే మీ వైఫై రూటర్ అయితే రీసెట్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి ఇన్పుట్ అనమాట. మన ల్యాన్ కేబుల్ ఇంటర్నెట్ వాళ్ళు ఇస్తారు కదా, సో దాన్ని ఇక్కడ ప్లగ్ ఇన్ చేయండి. అండ్ మనకి ఇక్కడ నుంచి 4 అవుట్పుట్స్ అయితే ఉంటాయి. సో 4 ఈథర్నెట్ కేబుల్స్కి మీరైతే కనెక్షన్ ఇవ్వచ్చు. దీనిలో నాకు USB కనెక్షన్ అయితే లేదు. సో ఇది మోడమ్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే సూటబుల్ కాదు. సో నాకైతే మోడమ్ యూసేజ్ లేదనమాట. సో USB కూడా వస్తుంది. USB ఏంటంటే మనం ఏదైనా పెంటర్స్కి వాటికి వైఫై ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే USB ఉన్నది కొనుక్కుంటే ఇంకా బెటర్ అనమాట అది. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఈథర్నెట్ కేబుల్ ఇచ్చారు. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అలానే మనకి ఇక్కడ ఒక పవర్ అడాప్టర్ ఇది. సో ఇదనమాట. నేను ఒకసారి ఇదంతా క్విక్గా సెటప్ చేసి మీకైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం వైఫై రూటర్ యొక్క అడాప్టర్ అయితే కనెక్షన్ ఇవ్వాలి పవర్ కోసం. సో ఇక్కడ నేనైతే కనెక్షన్ అయితే ఇచ్చాను. అండ్ నేను ఇప్పుడు స్విచ్ వేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్స్ అయితే వెలుగుతున్నాయి. సో ఇందాక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే అకార్డింగ్లీ లైట్స్ అయితే వెలుగుతాయి. అండ్ మనకి ఇక్కడ ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ల్యాన్ కేబుల్ని అయితే మన బ్లూ సాకెట్లో అయితే ప్లగ్ఇన్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి నెట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఈ రూటర్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూశారు కదా. సో దీన్ని సెటప్ చేసుకోవటం అండ్ పేర్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసిన విధంగా మీకు యాప్ కనుక మీరు ఈ టెదర్ యాప్ అని ఉంటుంది ప్లే స్టోర్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసిన విధంగానే ఇథర్నెట్ కేబుల్ ఉన్న పొజిషన్లో మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఇచ్చిన కేబుల్ పెడితే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఇక్కడ టెదర్ యాప్లో డిటెక్ట్ చేస్తుంది డివైస్ని. సో ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీరు ఈ వైఫై రూటర్ని ఈజీగా పేర్ చేసుకోవచ్చు. సో అదంతా చెప్పి నేను మీకు బోర్ కొట్టిను. దాని మీద మీకు వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. సో ఇక్కడ ఈ వీడియోలో స్పెషల్గా నేను మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను మొన్న బయటకు వెళ్ళాను సంథింగ్ ఒక యాక్సెసరీస్ కొంటాను కానీ. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ఆయన రూటర్ కొంటున్నారు. భయ్యా ఇది డ్యూయల్ బ్యాండ్ రూటరా? నేను జస్ట్ క్యాజువల్గా అయితే అడిగాను అనమాట. ఏమో భయ్యా ఇందులో 2 యాంటీనాస్ ఉన్నాయి కదా, అయిండొచ్చు ఇది డ్యూయల్ బ్యాండ్ రూటర్ అయిండొచ్చు అన్నారు. బట్ అది తప్పు. మన వైఫై రూటర్కి ఎన్ని యాంటీనాస్ ఉన్నాయి అనే దాని మీద మనకి డిపెండ్ అయి ఉండదు అది డ్యూయల్ బ్యాండ్ రూటరా అనేది. ఇప్పుడు నాకు ఇందులో 5 యాంటీనాస్ ఉన్నాయి. ఇది 5 బ్యాండ్ రూటరా? కాదు, డ్యూయల్ బ్యాండ్ రూటరే. ఈ యాంటీనాస్ వల్ల మనకి అంటే వైఫై స్ప్రెడ్ అండ్ కవరేజ్ ఏరియా పెరుగుతుంది అంతే. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సింగిల్ బ్యాండ్ రూటర్ అంటే ఏంటి, డ్యూయల్ బ్యాండ్ రూటర్ అంటే ఏంటని. సో సింగిల్ బ్యాండ్ రూటర్లో కేవలం ఒక ఫ్రీక్వెన్సీ ఉన్న కవరేజే ఉంటుంది. ఫర్ సపోజ్ సింగిల్ బ్యాండ్లో మనకి 2.4 GHz ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనకి డిస్టెన్స్ చాలా దూరం వస్తుంది, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కాబట్టి దాని యొక్క కవరేజ్ అనేది లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. బట్ దీనిలో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక 100 Mbps రూటర్ యూజ్ చేస్తుంటే కనుక మీకు అరౌండ్ 50 వస్తుంది, ఒకవేళ మీరు మంచి రూటర్ తీసుకుని అండ్ మీరు రూటర్కి దగ్గరగా ఉంటే. లేదు లివింగ్ రూమ్ నుంచి మీరు బెడ్రూమ్కి వస్తే కనుక అరౌండ్ 35కి అయితే డ్రాప్ అవుతుంది. సో అదొక పాయింట్ అనమాట. సో డ్యూయల్ బ్యాండ్ రూటర్లో మనకి 2 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సేమ్ ఇందాక మాట్లాడుకున్న 2.4 GHz అండ్ 5 GHz రూటర్. సో ఇప్పుడు 2.4 ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. 5 GHz ఏంటంటే మనకి ఇది హయ్యర్ ఫ్రీక్వెన్సీ అవటం వల్ల డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. బట్ స్పీడ్ అనేది పిచ్చ స్పీడ్ ఉంటుంది. అంటే లైక్ మీరు ఒక 100 Mbps నెట్ వాడుతుంటే అరౌండ్ 99, 98 ఈజీగా ఉంటుంది. మీరు ఒకవేళ లివింగ్ రూమ్లో వైఫై రూటర్ ఉందనుకోండి అక్కడే యూజ్ చేస్తుంటే. బట్ మీరు బెడ్రూమ్కి వస్తే కనుక ఛాన్సెస్ చాలా తక్కువ, మీకు 35, 40, 50 వరకు వస్తుంది. బట్ ఏంటంటే డిస్కనెక్ట్ అయిపోవచ్చు 5 GHz రూటర్. సో డ్యూయల్ బ్యాండ్ రూటర్లో మీకు కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు బోత్ 2.4 GHz అండ్ 5 GHz రెండింటికి కాన్ఫిగరేషన్ జరుగుతుంది. అండ్ ఇందులో బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే 2 ఫ్రీక్వెన్సీస్ మీకు ఎట్ ఎ టైం మీకు ఈ వైఫై రూటర్ వల్ల స్ప్రెడ్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో కవరేజ్ అయితే బోత్ 2.4 GHz ఉంటుంది, 5 GHz ఉంటుంది. సో మీ డివైజ్ని బట్టి ఇప్పుడు నా టీవీకి అయితే 2.4 ఉంది. సో 2.4 GHz కనెక్ట్ అవుతుంది. అండ్ మొబైల్ అండ్ అదర్ యాక్సెసరీస్ 5 GHz అయితే యూజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అండ్ ఒక పాయింట్ మీ అందరు గుర్తుంచుకోవాల్సింది, ఎన్ని యాంటీనాస్ ఉంటే మనకి అంత బ్యాండ్ రూటర్ కాదు. ఏదో 5 బ్యాండ్స్ ఉన్నాయి, 5 యాంటీనాస్ ఉన్నాయి, 5 బ్యాండ్ రూటర్ కాదు. మీకు
ఎన్ని యాంటెనాస్ ఉన్నాయి దాని మీద మీకు డ్యూయల్ బ్యాండ్ డిపెండ్ అయి ఉండదు. మీకు బాక్స్ మీద వాళ్ళు మెన్షన్ చేస్తారు డ్యూయల్ బ్యాండ్ రోటరా కాదా అనేది. సో అక్కడ నుంచి మీరు చూడొచ్చు, లేదా యూట్యూబ్లో బోల్డెన్ వీడియోస్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రూటర్ మీరు కొనొచ్చా లేదా అంటే ఖచ్చితంగా కొనొచ్చనే చెప్తున్నాను. నేను ఈ రూటర్ని 1 మంత్కి అయితే యూస్ చేస్తున్నాను, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నాకు వైఫై అంటే 5 GHz బ్యాండ్ దగ్గరగా ఉంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది నా వర్క్ పరంగా కానీ, యూట్యూబ్ అప్లోడ్ వీడియోస్ పరంగా కానీ. అండ్ 2.4 GHz అయితే చెప్పక్కర్లేదు, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నా. సో వైఫై రూటర్ అయితే డిస్కనెక్ట్ అవటం కానీ అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ అవటం కానీ నేను ఇంతవరకు ఫేస్ చేయలేదు. 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. సో దీని ప్రైస్ వచ్చేప్పటికి అరౌండ్ 2600 అయితే ఉంది నేను కొన్నప్పుడు. మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు. సో ఇది గిగాబైట్ రూటర్ అనమాట. అంటే గిగాబైట్ అంటే 2.4 GHzలో మనకి వచ్చే క్లాక్స్, 2.4 GHzలో వచ్చే స్పీడ్ అండ్ మనకి 5 GHzలో వచ్చే స్పీడ్ అంటే మ్యాక్సిమం స్పీడ్ యాడ్ చేసుకుంటే మనకి అరౌండ్ 1024 GB/s వస్తుంది. సో అంటే నియర్లీ. సో అది గిగాబైట్ రూటర్ కదా. సో అదనమాట దీని యొక్క అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి. సో డిసడ్వాంటేజెస్ ఏంటి, దీనిలో ఉన్న కాన్స్ ఏంటి అని మాట్లాడుకుంటే కనుక, ఫర్ సపోజ్ మీకు ఎప్పుడైనా పవర్ కట్ అయినప్పుడు ఇది 2 bands రోటర్ అవటం వల్ల, అంటే డ్యూయల్ బ్యాండ్ రోటర్ అవటం వల్ల దీన్ని పవర్ ఆన్ అవడానికి చాలా టైం అయితే పడుతుంది. సో అదొక మైనస్ పాయింట్ అనిపించింది. ఓకే, మరి మనకి ఇందులో డ్యూయల్ బ్యాండ్ రోటర్ కాబట్టి ఇది బూటప్ అవడానికి టైం అయితే పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఎవరు మోసపోమాకండి, ఎన్ని యాంటెనాస్ ఉన్నాయనే దాని మీద అది డ్యూయల్ బ్యాండ్ రోటర్ అని ఫిక్స్ అవ్వమాకండి. క్లియర్గా స్పెసిఫికేషన్స్ చూడండి. సో దాన్ని బట్టి అయితే మీరు మూవ్ ఆన్ అవ్వండి. అండ్ దీని యొక్క సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ చాలా ఈజీ, అందుకే నేను ఈ వీడియోలో చెప్పి బోర్ కొట్టించలేదు. ఆ వీడియోలు కావాలంటే కనుక మీరు కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో కనుక మీరు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు ఏ వైఫై రూటర్ చూస్ చేసుకోవాలనుకున్నారో మేము ఖచ్చితంగా మీతో రిప్లై అయితే ఇస్తామన్నమాట. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై, సైనింగ్ ఆఫ్.